గైస్ ఇప్పుడు రూమ్ అయితే చెక్అవుట్ అయిపోయినాము. ఇంకా మనమైతే వెళ్ళి కార్ అయితే తీసుకొని వస్తాం. వెళ్ళేసి కార్ తీసుకొని మళ్ళీ రిటర్న్ ఊరికి బయలుదేరాలి. ఫైనల్ ఈ గరాజ్ దగ్గర కూడా రీచ్ అయిపోయినాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి మెకానిక్తో మాట్లాడేసి రిపేర్ చేయించాలి. మొత్తం క్లోజ్ అయిపోయింది అడిగేది. అవునులే. ఇవాళ చిన్న పార్ట్ రిప్లేషన్, ఇవాళ చిన్న పార్ట్ వల్ల నైట్ ఫుల్ ఇక్కడే స్టే చేయాల్సి వచ్చింది. ఈ లోపల ఉన్నది ఇంకా కొంచెం వెనక్కి ఉంటుందంట, ఇది కొంచెం ముందుకు వచ్చింది. సో ఇది మొత్తం వేస్ట్ ఇంకా. ఇప్పుడైతే ఈ సేమ్ పార్ట్ రీప్లేస్ చేసినాం కొత్త దాంట్లో. ఇంకెప్పుడైతే మనం ఊరికైతే స్టార్ట్ అయిపోతాం. నైట్ మిడిల్ ఫారెస్ట్లో కార్ అయితే ఆగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు చూపించిన పార్ట్ ఏదైతే ఉందో అది దాని డ్యామేజ్ వల్ల కూలెంట్ అయితే ఫుల్ లీక్ అయిపోయి స్మోక్ అయితే వచ్చేసింది. అండ్ అక్కడి నుంచి మేమైతే వచ్చేప్పుడు ఒక 1 hour 45 minutes అక్కడ వెయిట్ చేసినాం. మళ్ళీ కూల్ డౌన్ అయిన తర్వాత కూలెంట్ అంతా అయితే బయట వచ్చేసింది. సో మేమేం చేసినామంటే మళ్ళీ కొంచెం వాటర్ వేసి ఏదో కొంచెం అంత ఘాట్ సెక్షన్ అది ఇంకా దిగే టైంలో స్టాప్ అయింది. అయితే వాటర్ వేసి ఇంకా కిందకి అయితే ఏదో తెచ్చేసినాం కార్ని. కిందకి తెచ్చి మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ అయితే దగ్గరలో ఉన్న ఒక టౌన్లోకి అయితే వచ్చినాము. అండ్ ఇప్పుడైతే వెహికల్ అయితే ఇక్కడ గ్యారేజ్ దగ్గరే వదిలేసినాం. నైట్ ఇక్కడ వదిలేసి తినేసి మళ్ళీ వెళ్ళి రూమ్లో అయితే ఇక్కడే హాల్ట్ అండేసి ఇంకా మార్నింగ్ అయితే వచ్చినాం. మార్నింగ్ అయితే ఆ పార్ట్ అయితే రీప్లేస్ చేసినారు. ఇంకా కార్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టెస్ట్ రైడ్కి అనేసి వెళ్ళారు. అది వచ్చిన తర్వాత పేమెంట్ చేసి బయలుదేరారు. ఇదే నైట్ మేము కార్ అయితే ఇక్కడ వదిలేసిపోయినాం. ఈ ప్లేస్లో కార్ని అయితే ఇక్కడ పెట్టేసిపోయినాము. అండ్ ఇదే గ్యారేజ్లో కార్ అయితే రిపేర్ చేసినారు. ఇప్పుడు ఇంకా రాలేదు, వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వచ్చిన తర్వాత అయితే మనం స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ ఫ్యూల్ స్టాప్. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి అయితే ఆపినాము. బ్రేక్ఫాస్ట్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడైతే కడప బైపాస్లో అయితే స్టాప్ అయితే ఇచ్చినాం మేము. ఇంకా గైస్ ఇంకా అంటే కార్ అయితే కొంచెం హీట్ అవుతా ఉంది. సో స్టాప్ చేసినాము. ఇక్కడే పక్కనే అయితే ఎయిర్పోర్ట్ కూడా ఉంది, చూపిస్తాను. ఇది ఇదైతే రన్వే. అది అక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది వచ్చి ఎయిర్పోర్ట్. హైవే. ఇక్కడ కార్ అయితే పెట్టినాం. 10 minutes బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. ఘాట్ ఎగ్జామ్ కూడా స్టార్ట్ చేసాం. ఫస్ట్ టర్నింగ్ దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు వెహికల్ అయితే కొంచెంసేపు ఆఫ్ చేసినాము. హీట్ అవుతుంటే ఆఫ్ చేసి కొంచెంసేపు రెస్ట్ చేసి ఇంజిన్ కొంచెం కూల్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కుదాం. ఇది వచ్చి కడప దగ్గర ఉన్న ఘాట్. ఇది ఫస్ట్ టర్నింగ్. జస్ట్ ఇప్పుడే లంచ్ తినడానికి అయితే ఇక్కడ హైవేలో డాబా ఉంటే అక్కడ ఆపినాం.
తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం. జస్ట్ ఇప్పుడే ఫుడ్ తినడం కూడా అయిపోయింది. ఇప్పుడైతే మనం మళ్ళీ ఊరికైతే స్టార్ట్ అయిపోదాం. ఫైనలీ 9 hours జర్నీ తర్వాత ఇంటికైతే రీచ్ అయిపోయినాం గైస్. మా మామ హ్యాపీనెస్ చూడండి గైస్. ఊరికి వచ్చి ఊర్లో అయితే 1/2 hour రెస్ట్ తీసుకున్నాం గైస్. రెస్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం మళ్ళీ బెంగళూరుకి అయితే స్టార్ట్ అవుతున్నాం. బెంగళూరుకి ఇంకొక 3 hours లేదా 1.5 hour మ్యాక్సిమం వచ్చేస్తాం. అండ్ బెంగళూరులోకి వచ్చి మళ్ళీ డ్రాప్ చేస్తాం. టైం అయితే 11 o'clock అయింది. ఇంకా ఇప్పుడైతే బెంగళూరు అయితే రీచ్ అయిపోయినాం. అండ్ that's it for today guys. Thanks for watching. I'll see you in the next one.